డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దురదృష్టవశాత్తు మల్కీపురం మండలంలో ఇరుసు మండలం మంచి పెద్ద బ్లోఅవుట్ జరిగింది. ఇది మన అంబేద్కర్ జిల్లా చరిత్రలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేసిన తర్వాత 4వ మేజర్ బ్లోఅవుట్ ఇది. మీ 3 బ్లోఅవుట్లు మర్చిపోక ముందే మన 4వ బ్లోఅవుట్ జరిగిపోయింది. అసలు ఎందుకు బ్లోఅవుట్లు జరుగుతున్నాయి? ఎస్పెషల్లీ ఈ మన కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్ అంటాం దీన్ని, అమలాపురం దగ్గర మన ఈ కోనసీమ మొత్తం ఉన్న ఏరియాని కృష్ణా గోదావరి బేసిన్ అంటాం, కేజీ బేసిన్. ఎందుకు ఇట్లా బ్లోఅవుట్లు అసమానం జరుగుతున్నాయి? ఇది 4వ బ్లోఅవుట్. 1997-95 నుంచి లెక్కెడుకుంటే ఇది 4వ బ్లోఅవుట్. ప్రతి బ్లోఅవుట్ కూడా చాలా పెద్ద పెద్దగా జరిగాయి. భయంకరంగా ప్రజల్ని భయాభ్రాంతులు చేసి పారిపోయేటట్టుగా చేసాయి. నగరంలో అయితే 23 మంది చనిపోయారు కూడా. 23 మంది సజీవంగా బొగ్గు అయిపోయారు, నేను చూశాను కూడా. అది 14లో జరిగింది. మళ్ళీ 20 వరకు ఏం జరగలేదు అనుకోండి, అదృష్టశావత్తు మళ్ళీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? నాకు తెలిసి ఈ ఓఎన్జీసీ వెల్ను కొంతమంది ఓఎన్జీసీ వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేస్తారంటే, వాళ్ళు అలా ఇది ట్రెడిషన్ ఏంటంటే, వెల్స్ ఎప్పుడైతే డ్రై అయిపోతాయో వాటిని అబాండం చేసేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. కొంత గొప్ప మిగులుతుంది గ్యాస్ చూసుకోమని. ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ లోతుగా తవ్వి అక్కడ లోపలికి వెళ్ళి గ్యాస్ కొంత గొప్ప మిగిలిపోయిన దాన్ని ఏదో రకంగా లాగుదామన్న ఉద్దేశంతో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, చీప్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఎక్కువ టెక్నాలజీ లేకోకుండా ట్రై చేస్తారు. ఆ రకంగా ఉన్నదే ఈ డీప్ ఇండస్ట్రీస్. ఇది గుజరాత్ సంబంధించిన కంపెనీ. మరి ఈ కంపెనీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్లో ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి దాంట్లో టెక్నాలజీ ఉందో లేదో నాకు పెద్దగా తెలియదు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే 20-25 ఇయర్స్ నుంచి దీనిలో ఉన్నామని చెప్తున్నారు. సో యాక్చువల్గా హాలిబర్టన్, స్లమ్మర్జరు, బీపీ, షెల్, తర్వాత హ్యూజెస్, ఇవి యాక్చువల్గా డ్రిల్లింగ్ కంపెనీస్ వరల్డ్ మొత్తంలో. మెక్డార్మాట్, తర్వాత నబార్స్, ఇవన్నీ యాన్సర్ ఇండస్ట్రీస్ పనిచేసే ఇవి. అంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఇన్వాల్వ్ చేయకోకుండా ఈ డీప్ ఇండస్ట్రీస్ లాంటి ఎందుకు చెప్పారో అర్థం కావాలి. పైగా మన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఎక్కువగా షాలో వెల్స్ ఆన్షోర్, ఆఫ్షోర్ రెండు ఉంటాయి. ఆన్షోర్ అంటే భూమి మీద, ఆఫ్షోర్ అంటే సముద్రంలో. సముద్రం ఎక్కడ ఏం జరిగినా మనకు పెద్దగా తెలియదు. ఎందుకంటే 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సీ బెడ్, వాటర్ నుంచి సీ బెడ్కి 5 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది. ఆ సీ బెడ్ నుంచి మళ్ళీ 7 కిలోమీటర్స్కి 5-6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తారు. అట్లాగే ఆన్షోర్లో కూడా మన అంబేద్కర్ జిల్లా మొత్తం కాకుండా వెస్ట్ గోదావరి, నాగాలాంక వరకు కూడా ఈ ఆన్షోర్ వెల్స్ ఉన్నాయి. అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని ఈ సీస్మిక్ స్టడీలో తెలిసింది. ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. తీసే రకంగా తీస్తే చాలా ఉపయోగపడతాయి కూడా, దేశానికి కానీ ప్రాంతానికి కానీ ఉపయోగపడతాయి. ప్రాంతానికి ఉపయోగపడుతుంది లేదు తెలియదు, కానీ దేశానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఈ డీప్ ఇండస్ట్రీస్కి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సీస్మిక్ స్టడీ చేస్తే చుట్టుపక్కల ప్రాంతంలో చాలా గ్యాస్ ఉందని తెలిసింది. నా డౌట్ ఏంటంటే, నాకున్న కొద్ది గొప్ప నాలెడ్జ్లో, ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్లో, దీనిలో ఈ షాలో వెల్ కాకోకుండా ఈ ఆన్షోర్ వెల్లో హై ప్రెషరు, హై టెంపరేచరు వెల్ కనపడి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏదో మాత్రం నెగ్లెక్ట్గానో లేకపోతే కేర్లెస్గానో ఆ రిగ్ని కింద దింపటమో, కింద దింపినప్పుడు సరైన ప్రెషర్ పెట్టకోకుండా లేయర్స్ ఉంటాయి కింద. ఈ హైడ్రోకార్బన్, అదంతా హైడ్రోకార్బనే కదా, మొత్తం లేయర్స్ ఉంటాయి. ఆ సెడిమెంటేషన్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ని గట్టిగా కొడితే, సరైన ప్రెషర్ పెట్టుకోకుండా గట్టిగా కొట్టుంటే అది వెంటనే భూమిని చీల్చుకొని కిందకి వెళ్ళిపోతే ఒక్కసారి కింద ఉన్న గ్యాస్ పైకి వచ్చి ఉంటుంది.
పైకి వచ్చేసి వెంటనే సౌండ్ వచ్చి మంట వచ్చేసి ఇది గ్యారంటీ జరుగుతుంది. ఏమైనా సరే దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ ఏమిటంటే ఇరుసుబండ మీద జరుగుతున్నాయి, మల్కీపురం మండలం జరిగిన దీని గురించే కాకుండా అసలు ఈ అంబేద్కర్ జిల్లాలో అస్తమాన బ్లోడ్లు ఎందుకు అవుతున్నాయి? హై ప్రెషర్ హై టెంపరేచర్ వెల్స్ని తవ్వే సామర్థ్యం ఉన్న కబ్బిరిసిన వీళ్ళు. ఆ డీప్ ఇండస్ట్రీస్కి గుజరాత్కి చాలా లింక్ ఉంది, అది గుజరాత్ కంపెనీయే. మరి అతనికి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. అతనికి మరి మంచి నాలెడ్జ్ టెక్నాలజీ ఉందా లేదా అది ఓఎన్జీసీ వాళ్ళగా తెలిసి ఉండాలి. నేనైతే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్లో, ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్లో ఈ డీప్ ఇండస్ట్రీస్ పేరు ఇప్పుడు వెళ్ళలేదు. ఓఎన్జీసీకి మంచి టెక్నాలజీ ఉంది, ఓఎన్జీసీ విదేశీ అది కూడా కంపెనీ కూడా ఉంది. ఆ ఓఎన్జీసీ వాళ్ళ టెక్నాలజీ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఒక్కోసారి ఇంటర్నేషనల్ దాంట్లో కొలాబరేషన్ పెట్టుకుని కూడా చేస్తారు. మరి అలా చేయకుండా డీప్ ఇండస్ట్రీస్కి ఏదో చాలా వేలు కాబట్టి ఎక్కువ ఉపయోగపడలేదు కాబట్టి ఆయన ఇచ్చేసి ఉంటారు. కానీ సూపర్విజన్ మాత్రం ఓఎన్జీసీ చేయాల్సిందే కదా. ఎందుకు చేయలేదు సూపర్విజన్? వాళ్ళ మీద ఎందుకు వదిలేశారు? అక్కడ వెల్లో తవ్వుతున్నప్పుడు సడన్గా బ్లోఅవుట్ అయితే చూడండి ఎలా పారిపోయి వచ్చేస్తున్నారు. వాళ్ళే పారిపోయి వచ్చేస్తుంటే అక్కడ సామాన్య ప్రజల సంగతి ఏమిటండి? అసలు ఎందుకండి అంబేద్కర్ జిల్లాలో ప్రజలకి ఇటువంటి బాధలు? మీరు ఏమన్నా ఆ ప్రజల సంగతి చూసుకుంటున్నారా? అక్కడ ఏమన్నా రోడ్లు కానీ, వాళ్ళకి గ్యాస్ ఫ్రీ కానీ, వాళ్ళకి ఏమన్నా వాటర్ ఫ్రీ కానీ, స్కూల్ ఫ్రీ కానీ, హాస్పిటల్ ఫ్రీ కానీ ఇటువంటి ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తున్నారా? ఏం చేయట్లేదు మీరు, అసలు ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కోఆపరేట్ చేయాలి. సో నా అప్పీల్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేషణ ఈసారి అవార్డు ఇచ్చేటప్పుడు న్యూ ఎక్స్ప్లోరేషన్ పాలసీ కింద అవార్డు ఇస్తారు. ఇవి ఈ కాంట్రాక్ట్స్ ఇచ్చేటప్పుడు ఆ కంపెనీకి బ్లో అవుట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా? అసలు బ్లో అవుట్ ప్రివెంటర్స్ అని ఉంటాయి, బిఓపి బ్లో అవుట్ ప్రివెంటర్స్ అని ఉంటాయి. అవి అసలు పెట్టారా లేదా? ఆ కంపెనీలో డ్రిల్లింగ్ చేసినప్పుడు బ్లో అవుట్ ప్రివెంటర్స్ ఉన్నాయా లేదా? అవి నిజంగా లేకోకుండా సేఫ్టీ మెజర్స్ ఏవి తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రిల్లింగ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందే, చాలా కఠినంగా. అంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఆయిల్ అండ్ గ్యాస్ ఆపరేషన్స్ ఇండియాలో ఇక్కడ మన అంబేద్కర్ జిల్లా బేసిన్ కాకోకుండా రాజస్థాన్ కానీ, నార్త్ ఈస్ట్లో కానీ, ముంబై అయితే ముంబై హై కాబట్టి అది ఓకే, అది చాలా షాలో వెల్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపే ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ మనకు ప్రమాదం రాదు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది కూడా మన ఇరుసుమండలో ఉన్న ఈ బ్లోఅవుట్ ఎక్కడ జరిగింది తెలుసా? ఆ బావి 2.74 కిలోమీటర్స్ కిందకి వెళ్ళారు, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వెళ్ళారు. అంటే ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే మ్యాక్సిమం డెప్త్కి వెళ్ళిపోయినట్టే. మ్యాక్సిమం అంత డెప్త్కి వెళ్ళారంటే నాకు తెలిసి హై ప్రెషర్ హై టెంపరేచర్ హై ప్రెషర్ హై టెంపరేచర్ వెళ్ళని డీల్ చేసే టెక్నాలజీ డీప్ ఇండస్ట్రీ దగ్గర ఉందా? అది ఎగ్జామిన్ చేసే ఓఎన్జీసీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారా లేదా? ఇది తప్పనిసరిగా చూడాలి. ప్రజాప్రతినిధులు, మేము కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి మాకున్న ఈ శక్తి, మాకున్న ఈ జ్యూరిడిక్షన్ చాలా లిమిటెడ్ కాబట్టి అక్కడ ఉన్న ఎంపీ గారు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ డెఫినెట్గా ఈయన ఎగ్జామిన్ చేసి ఓఎన్జీసీ వాళ్ళని రెస్పాన్సిబుల్గా, ఓఎన్జీసీ తర్వాత రిలయన్స్, వేదాంత ఒకటి వచ్చింది ఈ మధ్య ఎక్స్ప్లోరేషన్ డ్రిల్లింగ్, వాళ్ళకు కూడా పెద్దగా నాలెడ్జ్ ఉండట్లేదు. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మామూలుగా భూమి తవ్వేసి మట్టి తీసేసి ఆ బంగారం తీయటం, లేకపోతే బొగ్గు తీయటం, అల్యూమినియం, అది కాదండి. ఇది చాలా డేంజర్. ఇది పాముతో చిలగాట మాటం. ఆల్రెడీ మనం 4 సార్లు దెబ్బతిన్నాం. సో దయచేసి జాగ్రత్తగా కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చే ముందు వాళ్ళకి ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే దాన్ని హ్యాండిల్ చేసే శక్తి ఉందా లేదా, టెక్నాలజీ ఉందా లేదా చూసి, ఎస్పెషల్లీ బ్లో అవుట్ ప్రివెంటర్స్ ప్లేస్లో ఉన్నాయా లేదా,
వాళ్ళందరూ వెల్ ట్రైన్డ్ మ్యాన్ పవరా కాదా? అంతేగాని ఏదన్నా ప్రమాదం వస్తే పారిపోయే స్టాఫ్ని పెట్టుకుని ఇటువంటి కార్యకలాపాలు సాగించడం చాలా తప్పండి. దయచేసి ముందు ముందు అంబేద్కర్ జిల్లా కోనసీమ ప్రజలకి ఎటువంటి భయభ్రాంతులు కానివ్వకుండా ఇంక ముందు సేఫ్టీగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుతున్నాం.